సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ విత్ అస్. సో ప్రభు గారు, ఇండియన్ స్టాక్ మార్కెట్లకి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి అన్నట్లుగా సంకేతాలు చాలా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు 2026 చివరి నాటికి ఇండియన్ స్టాక్ మార్కెట్ నిఫ్టీ 29,000 శిఖరాగ్రాలకు చేరుకోబోతుందంటూ కూడా చాలా మంచి పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా అమెరికాకి భారత్కి సంబంధించి కూడా వాణిజ్య ఒప్పందాలు త్వరలో షురూ కాబోతున్నాయి అంటూ కూడా వస్తున్న వార్తలు త్వరలో మార్కెట్లకి మంచి మహర్దశ పట్టబోతుందంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రెండింటిని ఎలా చూడొచ్చు అంటారు? గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, తర్వాత అమెరికా భారత్కి సంబంధించిన వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి జనరల్గా మార్కెట్ చూద్దాం. లాస్ట్ ఇయర్ ఎవరైనా కొత్త ఇన్వెస్టర్ అయినా పాత వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రిటర్న్స్ లేవు, నిఫ్టీ మైనస్లో ఉంది. అవును, అందరికి ఏమనిపిస్తుంది? ఎఫ్డీలో పెట్టుకున్న బ్రహ్మాండంగా ఉంటుంది, 6% అన్న వచ్చేది అనిపిస్తుంది. మీకు ఇన్ఫ్లేషన్ పోగా 6% వచ్చిన ఉపయోగం లేదు కదా. మార్కెట్లో ఉన్న డెప్త్ ఎక్కడా లేదు. ఆ డెప్త్ తెలిసిన వాళ్ళు వెయిట్ చేస్తారు. ఎందుకంటే మార్కెట్ ఇట్స్ రీట్రేస్మెంట్ అయినప్పుడు సదవకాశం. తమిళియన్స్కి అమావాస్యలో ఇన్వెస్టర్స్కి రీట్రేస్మెంట్ అయినప్పుడు మార్కెట్ పడినప్పుడు అవకాశం, సదవకాశం, దాన్ని ఉపయోగించుకోవాలి. ఎప్పుడైనా సరే మన పాస్ట్ రికార్డ్ కూడా చూస్తే 1 year కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ కానీ ఆ పైన ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఈ లాస్ట్ ఇయర్ ఇచ్చింది కూడా ఆ 2 సంవత్సరాలు కలిపి ఇస్తుంది. ఇది రికార్డు, పాస్ట్ రికార్డు. ఇది మనం కొట్టేయడానికి వీల్లేదు. సో డెఫినెట్గా సంకేతాలన్నీ పాజిటివ్గా మారుతున్నాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ రానిది 2026కి మంచి భూమి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకనే మేజర్ వాళ్ళు జేపీ మోర్గాన్ కానీ మీరన్నట్టు వీళ్ళందరూ కూడా 30,000 లాంగ్ బ్యాకే మనం అనుకున్నాం. ఇవన్నీ రాకముందే 30,000 వరకు అన్ని అనుకూలిస్తే డిసెంబర్ లోపల 30,000 రావచ్చా అంటే అవకాశాలు, ప్రాబిలిటీస్ ఇవన్నీ టర్న్ అయితే వస్తాయి అనుకున్నాం. అదే చిన్నగా అదే జరుగుతున్నట్టు అనిపిస్తోంది. సో పాజిటివ్ అంటే నెగిటివ్ పారామీటర్స్ అన్ని పాజిటివ్గా మారుతున్నాయి. యుఎస్ షట్ డౌన్ 40 days, లాస్ట్ టైం 34 days, అంటే రికార్డ్ అది మళ్ళీ 40 days అంటే. సో ఇప్పుడు ఇంకెంతకాలం ఉంటుందని ఇక 2 రోజుల ముందు దాకా భయం వేసిండే ఇంకో నెల అయితే పరిస్థితి ఏంటి. ఎందుకంటే పెద్దన్న పొజిషన్లో ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్ గ్లోబల్గా పెద్దన్న పొజిషన్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళ మీద కూడా పడుతుంది. ఆ ఎఫెక్ట్ చిన్న కంట్రీస్, ఎమర్జింగ్ మార్కెట్స్లో పెరిగే కంట్రీస్ కూడా పడుతుంది. సో ఆ ఎఫెక్ట్ పడుతుందని భయం వేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ చిన్నగా ఆయన కూడా కొంచెం కోర్టులో కూడా పిల్స్ పడ్డాయి. అన్ని కూడా H1B కూడా ఇప్పుడు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. వీళ్ళు కూడా కోర్టులో జడ్జిలు కూడా వాళ్ళు చాలా ఈ టారిఫ్లు కానీ ఎందుకు ఇంత ట్యాక్స్లు వేస్తున్నారు, ఇది కరెక్టా కాదా ఎగెనిస్ట్ చెప్తున్నారు వాళ్ళు కూడా. అంటే అవుట్పుట్ ఇంకా రాలేదు, చర్చలు ఇంకా సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇంకా నడుస్తుంది, ఇంకా 2-3 రోజుల్లో రావచ్చు. అంటే ఎనీ టైం అవుట్పుట్ రావచ్చు ఈ టారిఫ్లు కూడా. అంటే ట్రేడ్ డీల్, మన ఇండియా ట్రేడ్ డీల్ కూడా ఆయన ముందొచ్చి 25%, 50% ఉన్నది 25% చేస్తానని ఒక ఫీలింగ్ కూడా ఇస్తున్నాడు ఆయన. సో అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు కానీ మేబీ అనుకున్నట్టు 10 to 15%, 25% అన్నా మనకి పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. సో ఈ 25 కానీ 15 కానీ పడితే ఏదైనా మంచిగా అంటే మంచి శుభగడియలు వస్తున్నాయి, మార్కెట్కి టర్న్ అవుతుంది అనేది. సో లాస్ట్ టైం 2 times కూడా కొంచెం మార్కెట్ పెరిగి మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి కిందకు వస్తుంది. ఇప్పుడు చూస్తే ఏ డే చూసినా 200 points పెరుగుతుంది. సో రేపు కూడా గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ పెరిగే ఛాన్స్లే కనపడుతున్నాయి. అంటే వాళ్ళు ట్రేడ్ డీల్ చేసుకుందాం, ఆయనకు మనకు ఇండియాతో చేసుకోవాలి. ఎందుకంటే ఐఆర్సీ ఫామ్ అయితే, ఇండియా రష్యా చైనా గనక ఫామ్ అయితే కొత్త కరెన్సీ రావచ్చు అనేది ఒక భయం పట్టుకుంది ఆయనకి. ఆ భయంతో ట్రేడ్ కన్వర్షన్ లో వాళ్ళకి అమౌంట్ మిగలదు కాబట్టి $7 billion to $10 billion వాళ్ళకి మిగులుతాయి.
ఆ మిగిలిన డాలర్స్ కి ఆ ట్యాక్స్ రాదు కదా. సో లోన్స్ అన్ని వాళ్ళు దాదాపుగా 2%, 0% కూడా ఇచ్చారు కొన్నాళ్ళు. సో అవన్నీ పోయినప్పుడు మామూలు ఇంట్రెస్ట్ రేట్లు వాళ్ళకు కూడా వచ్చేస్తాయి. సో డెఫినెట్ గా అందుట్లో డెట్ ఉంది, యుఎస్ డెట్ $37 trillion, $1 trillion అబౌవ్ దాదాపుగా దే ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్. అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్నగా ఆయనలో మార్పు వచ్చింది అనుకోవచ్చు డెఫినెట్ గా. ఇక ఎందుకు అన్ని చేసుకుందాం, అందరితో సరి చేసుకుందాం అనే ఉద్దేశంకు కొంచెం దిగి వచ్చినట్టుంది అనిపిస్తోంది. సో డెఫినెట్ గా చైనాతో కూడా మార్చ్ లో వెళ్తా అన్నారు, అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడి చేసుకుంటాను జిన్పింగ్ తో అన్నారు. సో మనకి ఎప్పుడు వస్తారు అనేది డిసెంబర్ లో వస్తున్నారు, మరి ఎప్పుడు అనేది ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఏదైనా ఆ ట్రేడ్ డీల్ జరిగితే మటుకు మనకి మార్కెట్ కూడా ఇంకా కొంచెం బాగా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. సో ఈ ట్రేడ్ డీల్ జరిగినతో పాటు మిగతా కంట్రీస్ కూడా మనం ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం, యూరోపియన్ కంట్రీస్ కూడా, సమ్ అదర్ కంట్రీస్, అది కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే మన డిఫెన్స్ స్టాక్స్ చూడండి, యూరోపియన్ నుంచి 3 to 5% వాళ్ళ జీడిపిలో అంటే 2034 దాకా పెంచుకునే ఛాన్సులు ఉన్నాయి. అంటే ఎవ్రీ ఇయర్ డిఫెన్స్ స్టాక్స్ కూడా మనకి వార్ చూసినప్పుడు మన వార్ ఐటమ్స్ ఎట్లా ఉన్నాయి, లేకపోతే అమ్యునిషన్స్ ఎలా ఉన్నాయి చూశారు. సో ఆ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆర్డర్స్ కూడా మన వాళ్ళు డిఫెన్స్ స్టాక్స్ బాగా వస్తున్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని టర్నింగ్ పాయింట్. సో పాజిటివ్ గా మారుతుంది. 2026 బాగా కాదు బ్రహ్మాండంగా ఉండొచ్చు. అందుకనే వాళ్ళు ఎక్కువ 29,000, 30,000 వరకు ఇస్తున్నారు. సో డెఫినెట్ గా 30,000 వరకు వెళ్ళొచ్చా అంటే 30,000 మార్క్ టచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయండి. రైట్. సో అయితే గత కొంతకాలంగా ఐటీ సెక్టర్, ఐటీ స్టాక్స్ చాలా చాలా డీలా పడ్డాయి, రిటర్న్స్ కూడా పెద్దగా ఇచ్చినట్లు అనిపించట్లేదు. 20% అండి. సో 20% డౌన్ లో ఉంది కాబట్టి, సో ఇప్పుడు అక్కడ అమెరికాలో షట్ డౌన్ కూడా ఎత్తివేస్తున్నారు. అండ్ తర్వాత భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాలు కూడా షురూ అయిపోతే ఐటీ స్టాక్స్ లో ర్యాలీ చూడొచ్చు అంటారా? మీకు 3 days 4 days బ్యాక్ లే ఆఫ్స్ ఎక్కువైనాయి. షట్ డౌన్ ఉన్నప్పుడు లే ఆఫ్స్ వచ్చినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ అన్ని లే ఆఫ్స్ బాగా ఇచ్చినాయి అక్కడ. సో మన దగ్గర కూడా ఆర్టిఫిషియల్ స్టాక్స్ మొత్తం పడ్డాయి. సో దానికి సంబంధించిన రిలేటెడ్ మొత్తం పడ్డాయి. సో షట్ డౌన్ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా పెరగచ్చు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక సెక్టార్ కనుక బీట్ అండ్ డౌన్ సెక్టార్ అయినప్పుడు నెక్స్ట్ 3 to 4 years మనం టార్గెట్ పెట్టుకుంటే ఆ సెక్టార్ మళ్ళీ, సెక్టార్స్ ఆల్వేస్ సిక్లికల్, ఈ సంవత్సరం పెరిగి నెక్స్ట్ ఇయర్ పెరగవు, ఇంకొక దాన్ని లేపుతారు. సో అట్లనే ఇక్కడ కూడా ఐటీ 20% అబోవ్. టీసీఎస్ చూడండి 4,500, 3,000 దగ్గర ఆగిపోయింది. సో మళ్ళీ 4,000 దగ్గర రావచ్చు అంటే ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకంటే టీసీఎస్ ఇస్ నథింగ్ బట్ గోల్డ్ అనుకోవచ్చు అంత ఇది. సో డెఫినెట్ గా ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటి మంచి మంచి కంపెనీలు. టెక్ షేర్స్ మళ్ళీ మార్కెట్ ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హై 30,000 వరకు వెళ్ళాలంటే, ఇండెక్స్ హెవీ ఇండెక్స్ ఎక్కువ పెరగాలంటే ముందు ఉండేది ఐటీనే. సో ఐటీ ఇండెక్స్, బ్యాంకింగ్ ఇండెక్స్ ఈ రెండు సపోర్ట్ చేస్తే మాక్సిమం వెళ్ళిపోయే ఛాన్సులు ఉంటాయి. సో అందుకని ఏదైనా బ్యాంకింగ్ స్టాక్స్ కానీ, ఐటీ ఇండెక్స్ కానీ మంచి బాగా పడ్డ స్టాక్స్ మనకి ఒక 2 నుంచి 3 ఏళ్ళు దాకా టార్గెట్ పెట్టుకొని హోల్డ్ చేస్తే డెఫినెట్ గా డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్. అండ్ రీసెంట్ గా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కూడా మంచి కొత్త డెవలప్మెంట్ కూడా మనకు త్వరలో ఆన్బోర్డ్ కాకపోతుంది. అంటే డిసెంబర్ నుంచి కూడా మరికొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజ్ కోసం తీసుకురాబోతున్నట్టు కూడా వార్త వచ్చింది. అప్పటి నుంచి కూడా బ్యాంక్ స్టాక్స్ లో మంచి ర్యాలీ రావడం జరిగింది. సో డిసెంబర్ నాటికి ఈ ప్రాసెస్ మొత్తం ఆన్బోర్డ్ చేస్తారు కాబట్టి పిఎస్యు బ్యాంక్స్ సో ఎట్లా 2026 నుంచి ఇంకా ఎటువంటి మహర్దశను చూడబోతున్నాయి అంటారు అసలు? అంటే బ్యాంక్ స్టాక్స్ లో 12 స్టాక్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. 12లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటే 28% వెయిటేజ్ ఉంది. ఇప్పుడు ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీని మ్యానిపులేట్ చేయాలంటే హెచ్డిఎఫ్సిని మ్యానిపులేట్ చేస్తే చాలు, అది పడేసినా అది పెంచినా ఆ బ్యాంక్ నిఫ్టీ పడిపోతుంది. సో అట్లా ఎఫెక్ట్ వస్తున్నాయి. ఆ ఎఫెక్ట్ నుంచి చేయాలంటే 12 స్టాక్స్ నుంచి 14 స్టాక్స్ చేస్తున్నారు. అది ఎప్పటిదాకా? ఈ డిసెంబర్ నుంచి నెక్స్ట్ మార్చ్ వరకు. ఎందుకని ఆ టైం ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు దాకా ఈటీఎఫ్లు కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, ఈ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్స్ లో కానీ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు ఈ హెచ్డిఎఫ్సి స్టాక్స్. అంటే ఆ పర్సెంటేజ్ ఆఫ్ స్టాక్స్ 28% నుంచి 20% చేస్తున్నారు. సో ఐసీసీ కూడా అంటే తగ్గిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నప్పుడు మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని తగ్గిస్తే కంట్రోల్ ఉంటుంది, శీతకన్ ఉంటుంది. సో మ్యానిపులేషన్స్ అవి జరగవున్నాయి కాబట్టి ఇవి రీజిక్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా అది లాంగ్ టర్మ్ లో, ఎందుకంటే ఇప్పుడు కొంచెం
మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిసి కొంచెం డౌన్ అవుతూనే ఉన్నాయి. సో ఇంత మూమెంట్ లో కూడా సో పిఎస్యు బ్యాంక్స్ పెరుగుతున్నాయి. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఎలా ఉంటుందంటే బ్యాంక్ నిఫ్టీ 2 times ఆల్ టైమ్ హై వచ్చింది నిఫ్టీ రాకముందే. నిఫ్టీ ఆల్ టైమ్ హై 26,200 రాలేదు, మనం ఇంకా దానికి అవే ఫ్రమ్ 1 to 2%. బట్ బ్యాంక్ నిఫ్టీ 2 times ఆల్ టైమ్ హై కొట్టి ఫ్రెష్ ఆల్ టైమ్ హై వస్తుందా అంటే నిఫ్టీ కనుక ఫ్రెష్ ఆల్ టైమ్ హై వెళ్తే 26,500 వెళ్తే ఇది 59,650 ఆర్ 60,000 వరకు వెళ్ళే ఛాన్సులు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే ఎస్బీఐ స్ప్లిట్ అయింది 3,500 దగ్గర, ఎక్కడ ఉంది 1,000 దాటలేదు ఇప్పుడు దాకా. సో చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతుంది కాబట్టి పిఎస్యు స్టాక్స్ ఇప్పుడు ఫైర్ వచ్చింది, మూమెంట్ వచ్చింది. సో ఇప్పుడు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా సరే అలాంటి స్టాక్స్ లో పెట్టుకుంటే నెక్స్ట్ 2 to 3 years లో బ్యాంకింగ్ ఇండెక్స్ కూడా మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆర్బీఐ కూడా రీసెంట్ రిపోర్ట్ రిలీజ్ చేసింది, బ్యాంకింగ్ స్టాక్స్ బాగున్నాయి, అవుట్పుట్ బాగుంది, బిజినెస్ బాగుంది అనేది. ఎందుకంటే బిజినెస్ ఎందుకు బాగుండదండి, ప్రతి దానికి డబ్బులు తీసుకుంటున్నారు, మెసేజ్ ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నారు, ప్రతిదీ కూడా దోచుకుంటున్నాయి ఒక రకంగా బ్యాంకులు. మామూలుగా కాదు కదా, ఇదివరకు అసలు ఎస్ఎంఎస్ కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు, ఎస్ఎంఎస్ కూడా 150-250 రూపీస్ తీసుకుంటున్నారు బ్యాంకులు. అంటే మరి ఇన్కమ్ వచ్చినట్టే కదా. సో డెఫినెట్ గా బ్యాంకింగ్ లో ఎక్కువ ఇదివరకు స్కామ్స్ ఉండేవి, లోన్స్ ఇచ్చి బ్యాడ్ లోన్స్ ఉండే అలా ఉండేవి. ఇప్పుడు ఆ లోన్స్ అన్ని తగ్గినాయి, ఎన్పిఏ బ్యాంకులు బాగా తగ్గినాయి. ఎందుకంటే ఒక బ్యాడ్ బ్యాంక్ ని ఒక తయారు చేసి ఈ బ్యాంకుల్లో మొత్తం ఉన్న బ్యాడ్ లోన్స్ అన్ని ఆ బ్యాడ్ బ్యాంక్ కదిలించి అక్కడి నుంచి వసూలు చేశారు. సో ఆ పర్సంటేజ్ బాగా రికవర్ అయింది. సో ఎన్పిఎల్ అందుకే బ్యాంకులు బాగా తగ్గినాయి. సో ఇక్కడ నుంచి బ్యాంకులు బాగుండొచ్చా అంటే లోన్స్ కూడా పిచ్చి పిచ్చి లోన్స్ అట్లాంటివి ఇవ్వకుండా బాగా స్ట్రెంథన్ చేస్తున్నారు. సో పాన్ ఆధార్ లింక్ చేసినప్పుడు పుట్టుపూర్వోత్తరాలన్నీ బయటకు వస్తున్నాయి. ఎవరైనా మేము బ్యాంక్ లోన్ తీసుకొని కట్టకుండా ఉండడానికి ఛాన్సెస్ ఇప్పుడు తక్కువ ఉంటాయి, మొత్తం తెలిసిపోద్ది. సో డెఫినెట్ గా ఇక ఫ్యూచర్ లో ఎన్పిఎల్ అంత పర్సంటేజ్ వరకు పెరిగినట్టు పెరగవు. సో బ్యాంకులు పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి వీటి అన్నిటి వల్ల. రైట్. సో మొత్తానికి 2026 నుంచి మొత్తానికి మార్కెట్లకి అయితే మహర్దశ పట్టే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కూడా తెలుస్తోందంటారు. అటు గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కానివ్వండి, అదేవిధంగా భారత్ అమెరికాకి సంబంధించిన వాణిజ్య ఒప్పందం కనుక షురూ అయితే మాత్రం మార్కెట్లకి మంచి రోజులు రాబోతుంది. దలాల్ స్ట్రీట్ కలకల్లాడబోతుంది అంటారు. అయితే టేక్ ఆఫ్ పొజిషన్ లో ఉంది. సో దిస్ మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకొని బీట్ అండ్ డౌన్ బాగా పడ్డ స్టాక్స్ పెట్టుకుంటే నెక్స్ట్ 1 year 2 years లో బాగా పెరిగే ఛాన్స్ లేవు. ఎందుకంటే యుఎస్ గనక వాళ్ళు గనక టారిఫ్లు తగ్గించుకుంటే అందరితో మంచుకుంటే పెద్దన్న పొజిషన్ లో వచ్చి అన్న పొజిషన్ లో ఉన్నప్పుడు ఏం చేయాలో అది చేస్తే ఎమర్జింగ్ మార్కెట్స్ లో పెరిగే మార్కెట్ లో ముందు మనం ఉన్నాం. తర్వాత మన ముందు చైనా ఉంది. చైనా మోడ్ తెలిసిందే కదా. సో మనది కలుపుకొని పోయే తరం కాబట్టి అందరినీ కలుపుకొని మన ప్రైమ్ మినిస్టర్ కూడా అంతే. సో ఎవరితో యుద్ధాలు వద్దు అని కూడా ఆయన చెప్తా ఉన్నారు. కొన్ని యుద్ధాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి యుక్రెయిన్ వారిది. సో ఇవి లేకుండా అన్ని సెటిల్ అయిపోతే, యుద్ధాలు కూడా ఆగిపోతే, ఈ ట్రేడ్ డీల్ జరిగితే వాళ్ళకి ఆయిల్ కొనొద్దు అన్నారు యుఎస్ నుంచి, అది మన చైనా రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అన్నారు. ఫస్ట్ మనం తక్కువ $35 తక్కువ ఇచ్చినప్పుడు మనం కొనేసాం. మనకు కావాల్సింది నెక్స్ట్ 10 years దాకా కావాల్సిన కొనేసాం. ఇక ముందు కూడా మనకి మొత్తం టోటల్ మీద ఆయిల్ మీద ఆధారపడ్డాం కాబట్టి కొనొద్దంటే ఎలా కుదురుద్ది? సో యుఎస్ కూడా ఆయిల్ అమ్ముతుంది కాబట్టి రష్యా నుంచి కొంత పర్సంటేజ్ తగ్గించి యుఎస్ నుంచి మొదలు పెట్టాం. సో అప్పుడు ఆయన కొంచెం శాంతించినట్టు లెక్క. సో డెఫినెట్ గా ట్రేడ్ డీల్ కుదిరే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇండియాలోకి తీసుకురావాలనేది ఆయన ప్రెజర్. మన ప్రైమ్ మినిస్టర్ దాన్ని ఒప్పుకోవట్లేదు. ఇది నిజంగా ఫెంటాస్టిక్, అసలు మార్వెలస్, ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రొడక్ట్స్ వస్తే చీప్ గా అమ్మే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మన ప్రొడక్ట్స్ కంటే తక్కువలో అమ్ముతారు. అమ్మినప్పుడు మన ప్రొడక్ట్స్ ఫార్మర్స్ దెబ్బతింటారు. ఆ దెబ్బతిన్నప్పుడు కంట్రీ మన డిపెండ్ అయిందే వ్యవసాయం మీద. సో ఆ పట్టు మీద బాగా గట్టిగా పట్టుకున్నారు కాబట్టి అదొక్కటే కొంచెం ఇదైంది. సో డెఫినెట్ గా మీకు ఫ్యూచర్ లో ఈ 2026 అంటున్నారు మీరు, నేనంటూ 26, 27 కూడా అన్ని అనుకూలిస్తే, నెగిటివ్స్ ఏం రాకుండా ఉంటే 2 సంవత్సరాలు కూడా ఈ సంవత్సరం ఏమైనా కలుపుకొని ఆ సంవత్సరంలో ఇవ్వచ్చని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. థ్యాంక్ యూ అండి.